నమస్తే అందరు ఎట్లున్నారులా చలో ఇక నేనైతే మాస్తున్నా ఇటు చూస్తే రాజకీయాలు లీడర్ల నడుమ లోలీలు గట్లనే పంచాయతీలు ఎక్కడ చూడు పబ్లిక్ తీరని గోసలు ఇక దునియాలో చూసుకుంటే ఎవరెట్లున్నా ఎవరేం చేసినా ఎప్పటికప్పుడు ఏవో ఒక వింత వింత వీడియోలు చూసి మనం మస్తు పరేషాన్ అయితేనే ఉన్నాం చలో ఇవాళ కూడా గిసంటి ముచ్చట్లే పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఎంత చూసారు బెల్ట్ షాప్ లా అమ్ముతలేరట కింగ్ ఫిషర్ బీర్లు గిదెక్కడ ఇచ్చంత్రం రా నాయన అని అంటున్నారు ముచ్చటిన్న నెటిజన్లు. చెట్ల కింద గోసలు పడుకుంటూ చదువుకుంటున్నారు విద్యార్థులు. జర వీళ్ళ గోసలు ఒక్క పాలు చూడుది గులాబీ లీడర్లు. ర్యాగింగ్ కోసం తట్టుకోలేక జీవి తీసుకున్నది ప్రీతి అనే అమ్మాయి. ర్యాగింగ్ చేసినోని పానాలు తీయాలి అని అంటున్నారు సోషల్ మీడియా. ఉన్నట్టుండి అడ్డం పడుతున్నారు కొంతమంది జనాలు. ఏందో ఏమో ఈ కాలం అని అంటున్నారు చూసిన నెటిజన్లు. తెలంగాణలో వచ్చే సీఎం ఎవరు అని నడుస్తున్నది పబ్లిక్ నడుమ గుసగుసలు. మరే ఐటంక ఏం చేస్తారో చూడాలి గులాబీ లీడర్లు. టీడీపీ పార్టీ వచ్చిన సందే మనం షురు చేసినామంట వరన్నం అట్టెట్ల సారు అని అడుగుతున్నారు ముచ్చటిన జనం. ఇలా వార్తలు షురు చేసే ముందు ఎసంటి ముచ్చట చెప్తానో అని ఆలోచన చేసిన కానీ వార్త చూసినాక జర చెప్పుకోవచ్చని అనిపించింది. మరి ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువో లేకపోతే తాగేదో తినేదో మంచిగా లేకపోతే ఏం చేస్తాములా ఏమున్నది చక్క సావుకారు దగ్గరకు పోయి గిది మంచిగా లేదని చెప్తాం. అచ్చం గట్లనే ఇక్కడ ముచ్చట కూడా అయింది. కానీ ఇక్కడ మంచిగా లేదని కాదు అసలు ఏం లేవని ఫిర్యాదు చేసిండు. మరి గా ముచ్చట అయ్యేందో మనం కూడా ఓపరే అరుచుకున్నద్దాం పారి. ఇక్కడ గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇక జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బీరవ రాజేష్ అనే అన్న జగిత్యాల వయసులో ఇక కింగ్ ఫిషర్ల బీర్లే ఉంచుతలేరే అని ఐడిఓసీలో ఇలా ప్రజావాణిలో కలెక్టర్ మేడంకి ఇక గిరి ముచ్చట అని ఫిర్యాదు చేసిండు. ఇక జిల్లాలో ఉన్న కోరుట్ల ధర్మపురిలో అన్ని రకాల బ్రాండ్ల బీర్లు అమ్ముతుంటే ఇక జగిత్యాల మాత్రం సిండికేట్ గా మారి నాసి రకం బీర్లు అమ్ముతున్నారని మస్తుకరమైండు. ఈయనంత అక్కడికొచ్చే ముచ్చట చెప్పిండు. గది ఏంటంటే ఈరోజు జగిత్యాల ప్రజావాణిలో నేను ఇచ్చినటువంటి ఫిర్యాదు అందరికి హాస్యాస్పదంగా ఉన్నాం. మరియు ఒక తాగుబోతుడికి దిగి వస్తుంది కావచ్చు, కానీ నేను ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో జగిత్యాలలో సిండికేట్ అయి యువతకు కానీ సాధారణ రోజువారీ పని చేసుకునే వ్యక్తులకు కానీ పూర్తిగా యూరిక్ యాసిడ్ అనే ప్రాబ్లం బారిన పడే అవకాశం ఉంది. అయితే జగిత్యాలలో పూర్తిగా కల్తీ మద్యం లేదా కృత్రిమంగా తయారు చేసిన మద్యం అమ్ముతున్నారనే అనుమానంతో ఈరోజు నేను జగిత్యాల ప్రజావాణిలో కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించారు. అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగిత్యాలలో సిండికేట్ అయి కేఎఫ్ అనే ఒక బీర్ను అమ్మడం లేదు. అదే ఈ జగిత్యాల జిల్లాలో కొరుట్ల కానీ ధర్మపురి కానీ అమ్ముతున్నారు. మరి ఈ బీర్ ఏదైతే తప్పైతే ఆరెంజ్ మండలాలు ఎందుకు అమ్ముతున్నారు, నిజమైతే ఇక్కడ ఎందుకు అమ్మడం లేదు? పోతే విచ్చలవిడిగా బెల్ట్ షాప్లు అనేవి జగిత్యాలలో ఏర్పడ్డాయి. వాటిలో 200 నుంచి 300 రూపాయలకి కేఎఫ్ బీర్ అనేది అమ్ముతున్నారు. పూర్తిగా ప్రజలపై దోపిడీకి ప్రజలు పూర్తిగా దోపిడీకి గురవుతున్నారనే కారణంతో ఈరోజు నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అగో అదన్నట్టు ముచ్చట అవు మరి అన్న చెప్పిన ముచ్చట కూడా ఉన్నది. అరే అమ్మకపోతే ఇట్లా కల్తీ మంది ఎందుకు అమ్ముతున్నారని మంచిగా అందరిచ్చుడు గట్లనే అన్నే బట్టి గదే ముచ్చట. అక్కడ ఉన్న కలెక్టర్ మేడం కలిసి ఉన్నట్టుగా చెప్తే ముచ్చట మీద ఆలోచన చేరి మేడం అని అడిగిండు. కానీ ఇక్కడ కనబడే అన్న ఇచ్చిన ఫిర్యాదుకు మనకి ఇంత గమ్మత్తుగా అనిపించినా జరిగింత ఆలోచన చేసి చూస్తే మాత్రం జర మంచిగా సోచా ఇచ్చిందని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అవుతున్నాయని చెప్తున్నారు. సరే చెప్తే చెప్పిరు కానీ మరే మాటలలో నేనా సారు చేతలలో ఏమైనా ఉన్నదా?
సరే గీ ముచ్చటైతే పక్కకు పెట్టురు గాని ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ అయినా గట్లనే చదువుకునే పోరగాండ్లైనా అరే చదువుకునే పోరగాండ్లు అనగానే నాకు ముచ్చట యాదికొచ్చింది. ఏంది సార్లు ఈ చదువుకునే పోరగాళ్ళకు కూడా మీరు చక్కటి సౌలతులు కల్పించకపోతే ఎట్లా సార్లు? ఓ సర్కారు ఈ ముచ్చట జర షోలేసుకోరి. అగో ఇక్కడ చూడురి ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అవుతున్నాయని చెప్తున్నారు. అట్లనే సరే చెబితే చెప్పిలు కానీ ఇక మరి మాటలలేనా సారు చేతలలో ఏమైనా ఉన్నదా? అగో గీ ముచ్చట పక్క పెట్టురు. ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ అయినా కానీ చదువుకునే పోరగాలైనా అరే చదువుకునే పొరగాలనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ఇగో ఇక్కడ కానివాడికి పొరగాలు చూడురి. అగో గా బల్లె అంటే గట్లనే గా తరగతులు ఉండాల్సిన పొరగాలకి బయట ఉన్నారేంది? అగో బయట చదువుకుంటున్నారు. అయ్యో లోపలికి ఇట్లా ఏమైందా అని పరిచయం కాకుర్రి. అగో ఇది మన తెలంగాణ సర్కారు బడులే అన్నట్టు. కానీ వాళ్ళే సౌలతులు సగరేక పొలగాలందరూ బయటకు వచ్చి ఇట్లా చదువుకుంటున్నారు అన్నట్టు. అరే ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు చదువుకొని రేపు పొద్దున మంచిగా దేశానికి మంచి పేరు తేవాలని ఓ దిక్కు పనులు పెడతాంటే అవు ఇక్కడ చూడు పొలాలకు సగ సౌలతులే అని మస్తు తక్లీఫ్ అవుతున్నారు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు. అట్లనే చదువుకునే పొలాలు ద్వారా నిధులను సేకరించి స్కూల్ డెవలప్మెంట్ కు సైకిల్స్ కానీ తర్వాత డెస్క్లు కానీ తర్వాత చైర్స్ కానీ ఇట్లా కంప్యూటర్ ల్యాబ్ ఇట్లాంటి యాక్టివిటీస్ లోపల చేసినాం. అట్లాగే జడ్పీ చైర్మన్ గారు మా యొక్క యాక్టివిటీస్ని చూసి ఆమె ఒక రూమ్ శాంక్షన్కు 10 lakhs వెంటనే మంజూరు చేసిండ్రు. 10 years నుంచి మేము వివిధ రంగాల్లో నిష్ణాతులను పిలుచుకొచ్చి సబ్జెక్టు పరంగా ప్రత్యేకంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. 10th class సబ్జెక్ట్ దాతలు సౌకర్యాలు కల్పించారు. ల్యాబ్, బెంచెస్ కానీ, చైర్స్ కానీ, సైకిల్స్ కానీ అన్ని చేసిరు. మా హెచ్ఎం సార్ వాళ్ళ శిష్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడగంగానే అన్ని మాకు సౌకర్యాలు కల్పించినందుకు సంతోషంగా ఉంది. అలాగే మాకు స్కూల్కి క్లాస్ రూమ్ సరిగ్గా లేవు, టాయిలెట్స్ లేవు, కాంపౌండ్ లేదు. అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం. బైక్స్ రావడం, సౌండ్స్ కి క్లాసులు చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్. ఓ గులాబీ లీడర్లు జరగి ముచ్చట ఉపాధి శివులేసుకొని రాగో తెలంగాణలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేసిన ఉంటారు కానీ ఓ గీడ ఎక్కడ కోసలా గక్కనే ఉన్నాయి. జరగ ఇది కూడా చూసి జర వాళ్ళకి ఏమైనా ఉపాయం చేయరా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అవ్వయ్య కష్టపడి 4 రూపాయలు సంపాదించి 3 పూటల బువ్వ మీకు కడుపు నిండా పెట్టి వాళ్ళు 1 పూట తిని క్షమ టోర్చి కష్టపడి పిల్లలను చదివిపిస్తే చదువుకునే పోరగాళ్ళు చదువుతున్నారా? మరే సరే సరే మేము ఎట్లాగూ చదువుకోలే, కనీసం మా పిల్లలైనా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని వాళ్ళు అనుకుంటే మీరు ఏం చేస్తున్నారు? సరే చదువుకోకపోతే చదువుకోపోయారు కానీ సప్పుడు చేయకుండా అయినా ఉండాలి కదా. ఏం పోరగాళ్ళు రా నాయన, అన్యాయంగా ఒక ఆడపిల్ల పానం బాయే. ఇక అవయ్య కష్టపడి 4 రూపాయలు సంపాదించి 3 పూటల బువ్వ మీకు కడుపు నిండా పెట్టి వాళ్ళు 1 పూట తిని చెమట వచ్చి కష్టపడి పిల్లలను చదివిస్తే ఇక చదువుకునే పొలాలు చదువుతున్నారా? మరి సరే సరే మేము ఎట్లాగో చదువుకోలే, కనీసం మా పిల్లలైనా చదువుకోవాలని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఇక వాళ్ళు అనుకుంటే ఇక గీడ పొరగాలు ఏం చెప్తున్నారు చూడండి. సరే చదువుకోకపోతే చదువుకోపోయి కానీ సపోర్ట్ చేయకుండా అయినా ఉండాలి కదా. ఏ పొరాలు రా నాయన, అన్యంగా ఒక ఆడపిల్ల పానం బాయ్ నిన్నటిదాకా పానాలతో పోరాడి నిన్న రాత్రే పాపం పీతి అనే అమ్మాయి జీవిడిచింది. అయ్యో నా బిడ్డను కంటికి రెప్పలెక్క కాపాడుకొని కష్టపడి చదివిపిత్తిని, ఇవాళ నా బిడ్డ నాకు కన్నం ఉందట లేదా అని మస్తు తల్లాడుతున్నారు తల్లిదండ్రులు. ఏబిఎస్ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ మొత్తం బంద్ పిలుపుడు జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదు. అదేవిధంగా ప్రీతి ప్రభుత్వం అనే ప్రీతి నాయక్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఆమెకు సరైన మెరుగైన వైద్యం అందించకపోవడం వల్ల ఈరోజు ప్రీతి నాయక్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. ఆ విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పి దశల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉంటాం. మొన్న కేసీఆర్ కావచ్చు మరియు ఆయన దగ్గర పనిచేసే మంత్రులు ఎమ్మెల్యేలు చనిపోయాక విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అయ్యా సీఎం కేసీఆర్ గారు మేము ఒకటే అడుగుతున్నాం, మేము కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము అడగట్లేదు. ప్రధానంగా మీరు అమ్మాయి బ్రతుకున్నప్పుడు అమ్మాయికి ఎందుకు మీరు సరైన ట్రీట్మెంట్ చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యా సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ర్యాగింగ్ జరుగుతుంది. ర్యాగింగ్ జరిగే క్రమంలో మీరు ఎందుకు షీ టీమ్స్ మరియు ఎక్కువ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ను కార్యాలయం దగ్గర పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కానీ కేసీఆర్ స్పందించాలి. అదేవిధంగా కేసీఆర్ స్పందించి విద్యార్థుల పక్షాన కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి. ర్యాగింగ్ అనేది ఒక భూతం లాంటిది, దాన్ని తరిమి కొట్టే విధంగా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకునే విధంగా ముందు రావాల్సిన అవసరం పడతా కేసీఆర్ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా సందర్భంగా చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన మాత్రం కేసీఆర్ కనుక ఉండకుంటే, అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన ప్రీతి నాయక్ కుటుంబానికి
కోటి రూపాయల ఎక్స్చేంజ్ చెల్లించి వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. ఏదైనా అన్ని విద్యార్థి సంఘం కలుపుకొని పేదెత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నా. అదేవిధంగా జేఎంబీ కాలేజీలో కూడా ఒక విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ర్యాగింగ్ చేయడం వల్ల సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల విద్యార్థి చనిపోవడం జరిగింది. అంటే ఇంత దారుణమైన సంఘటనలు మన రాష్ట్రం జరుగుతున్నా కానీ నిద్ర మధ్యలో కేసీఆర్ ఎందుకు స్పందించండి చెప్పి సందర్భంగా అడుగుతున్నా. జేఎంబీ కాలేజ్ పైన చర్యలు తీసుకొని ఆ కాలేజీని మూసివేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ర్యాగింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? ఓన్లీ మెడికల్ కాలేజ్లోనే ఇయర్కి ఒక పర్సన్ చనిపోతున్నారు. అసలు అమ్మాయి అంటే ఎంతో హోప్స్ పెట్టుకొని ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అయింది. ఆమెకి ఖచ్చితంగా అసలు మెడికల్ కాలేజ్ వాళ్ళు ఆమెకి హెల్ప్ చేయాల్సి ఉండే. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు ఆమెకి హెల్ప్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసినప్పుడు ఇంకొక మిగిలిన అమ్మాయిలు ఏం చేస్తున్నారు? వాళ్ళు కనీసం వాళ్ళ ప్రిన్సిపల్ సార్ కన్నా ఎవరికైనా కంప్లైంట్ ఇస్తే అమ్మాయికి ఈ పరిస్థితి ఉండేది కాదని నేను అనుకుంటున్నాను. అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంకా ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను. టీం వాళ్ళు ఇంకా వాళ్ళందరూ కూడా మహిళలకు హెల్ప్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెవరికి రావద్దు. హత్య చేసి డ్యూటీలో ఉండి 1 లక్షల మంది కాపాడే డాక్టర్లు డ్యూటీలో ఉండి హత్య చేపించిండు. ప్రభుత్వం వేస్ట్. ప్రభుత్వం అంతా వేస్ట్. ప్రభుత్వం లేదు. అంత హీనంగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంటే అంత హీనంగా ప్రభుత్వం లేదు. ఒత్తిడి చేసి అమ్మాయిని ఒక హీరో ఒక డాక్టర్ ప్రభుత్వం సమస్యలు ఉంటే ప్రభుత్వం బిడ్డను హత్య చేపించి ప్రభుత్వం నేనండగా ఉంటుంది. ఏ అండా లేదు నా కొడుకులు. ఏ లెక్కడు కల్లా ఏ ప్రభుత్వం హామీ చూసినారు ఇలా చదువుకోర్రి అని అవ్వయ్య కష్టపడి కాలేజీలో పంపిస్తే ఇగో వచ్చిరాని ర్యాగింగ్ అని పేరు పెట్టి అన్యాయంగా ఒక ఆడపిల్ల పానాలు తీస్తారని ఇట్లా చాలా మంది గరం అవుతున్నారు. గట్లనే ముచ్చటాయి 3 రోజులైనా మరి ఇంకా తప్పు చేసిన శిక్ష చేయలేదు ఏందని ఇంకా కొంతమంది గరం అవుతున్నారు. ఓ చదువుకునేటోళ్ళు జర గిసోని పనులు చేసేటప్పుడు ఆలోచన చేయరు. అన్యాయంగా ఒక పానం బాయే. ఇప్పుడు నేను ముచ్చట చెప్తా. చెప్పిన తర్వాత మీరు జర ఇంత ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు గీ జిందగీ విలువేందో మీకు ఎరికేనా? గీ సవాల్ ఇష్టంగానే మీరు ఆలోచన చేస్తారని నాకు ఎరికేలే. అసలు ముచ్చటేందో ఇంకా చెప్పనే లేదు కదా. అరే ఉన్నది ఒకటే జిందగీ రాబాయ్. నవ్వినా ఏడ్చినా ఏం చేసినా ఇక బతికున్నప్పుడే. గీ జిందగీ చాలా విలువైంది. బతికినన్ని రోజులు మంచిగా బతకాలి. గట్లనే వచ్చేటప్పుడు మనం ఏం పట్టుకొని రాము, పోయేటప్పుడు కూడా ఏం పట్టుకొని పోము. మరి ఈ ముచ్చట అంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అని సోచేస్తున్నారే. చలో ముందుగా ఈ వీడియో చూడరి. అయిటాక నేను తాతిమ్మ ముచ్చట చెప్తా గాని. ఇక్కడ కనబడే పెద్ద మంచి ఏదో పెళ్లి అడవిలో ఉన్నట్టున్నాడే కదా. ఒక పెళ్లి కొడుకు ముందంటే కూర్చొని ఏదో చేస్తాడుగా. మంచి సంబరం మీదక పెద్ద మంచి ఏమైంది? అరక ఉన్న పలంగా కింద పట్టాడు. పో బిడ్డ ఏం కథ? చూసేసరికే కథం. మరి పానాలు పోయినాయట. మరి ఇది ఎక్కడ కథరు? మనిషి ఉన్న పలంగానే చూసి కింద పట్టాడు. కథం పానాలు పోయి. ఈ ముచ్చట మరి ఏం కథ ఏమైందని అక్కడ ఉన్న వాళ్ళని అరుచుకోగా ఒక పెద్ద మనిషి గుండె పోటీ వచ్చిందట. అందుకే అక్కడికక్కడనే అడ్డం పడి కథం జీవిడిచిండు. ఈ ముచ్చట గిట్లున్నది ఒక్క పరి గిద్దుడి. గీడేమైంది మళ్ళీ పోరాడు మంచిగా సంబరమైన డ్యాన్స్ ఎత్తాడు. ఇక మళ్ళీ గీన ముచ్చట ఎందుకు చెప్తానని అనుకుంటున్నారు. ఒక్క పరి గట్టని చూసుకుంటుంటారు. పోరాడు డాన్స్ వేసుకుంటా కింద పడ్డాడు. అయ్యో ఏమైంది? అయ్యో ఇంతసేపు డాన్స్ వేసింది ఇట్లా మోసపోయిండో
అగో ఒరే లేత్తలేడుగా పోరే రే అయ్యో పానం అగో పోరని పానాలు కూడా పోయినాయి అని అంటున్నారు అక్కడ ఉన్న జనం అరే చూసిన అర్రులా ఊర్రి గింత కూరమా గింత నెలమా అయ్యో పాపం అగో అక్కడ చూస్తేనేమో పెద్ద మనిషి ఒకటి చూస్తేనేమో చిన్న పోలేగాడు సంబరమేనే ఉన్నట్టుగానే నేల మీద కింద పడి కథం జీవులు ఎడుతున్నారు చూసిన అర్రులా జిందగీ ఎట్లున్నదో ఇగో ఇప్పుడున్న జిందగీలో ఎవరికేమవుతుందో ఏం కథనో ఏం తెలియదు అందుకే ఇక బతుకున్నాను రోజులు జర మంచిగా బతకాలి ఇక గిసంటి వీడియోలు చూసినప్పుడు జర పానమంతా దండాడుతూనే ఉంటుంది అయ్యో పాపం అన్యాలంగా పానాలవే కానీ ఇక చెప్పలేము ఎవరి టైం ఎట్లుంటుందో ఏమో ఇక భగవంతునికి ఎరకానంటున్నారు ముచ్చటిన పబ్లిక్ ఎటనే ఇక ఏదేమైనా ఇక బతుకున్నాను రోజులు ఇక నవ్వినా ఏడ్చినా ఇక ఏం చేసినా మనం బతుకున్నప్పుడే ఇక ఈ జిందగీ చాలా విలువైనది ఉన్న రోజులే వచ్చేటప్పుడు ఏం పట్టుకరాము పోయేటప్పుడు ఏం పట్టుకోము ఉన్న రోజులు మంచిగా ఉండాలని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ కానీ ఇట్లా పానాలు పోవడే చాలా బాధాకరం అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు వారేవా పబ్లిక్ పరేషాన్లో పడ్డారంటే కథం అసలు ముచ్చట తెలిసేదాకా నిద్ర కూడా పట్టది గట్లనే ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్దీ రాజకీయ లీడర్ల నడుమ వేడి చాలా ఎక్కువైతుందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే అగో ఏం చెప్పక ముందే అసలు ముచ్చట అన్నా అని ఆలోచిస్తున్నారులే ఇప్పుడు మన తెలంగాణలో కాబోయే సీఎం ఎవరు గద్దెరు కదా ఇంకెవరు ఇప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే గా పార్టీలో పెద్ద సారు ఇక ఎవరుంటే వాళ్ళే సీఎం అవుతారు అగో మీరేమో ఇట్లా అంటున్నారు కానీ ఇక్కడ చూస్తే ముచ్చట గట్ల లేనేలేదు మరి ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక ఎలక్షన్ దగ్గర పడ్డ కొద్ది రాజకీయ లీడర్ల నడుమ చాలా వేడి ఎక్కువైతేనే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మన తెలంగాణ సర్కార్లో చూసుకుంటే కూడా రాజకీయాలు ఒక జోరుగా నడుతానని చెప్పుకోవచ్చు ఈయన ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే ఇక మునుపేమో కానీ ఇప్పుడు చూసుకుంటే రాజకీయాలలో చాలా పరిశాన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు అగో రాజకీయాలు అన్నప్పుడు పరిశాన్లే ఉంటాయి కదా మళ్ళీ ఇంక ఇట్లా ముచ్చట ఏందని అంటారు అగో ఇక్కడ చూడు ఈ సార్ ఏమంటున్నాడో తప్పకుండా నువ్వు గ్యారెంటీగా సీఎం అవుతావు అధ్యక్ష రామన్న మన సార్ పిఎం అవుతాడు అధ్యక్ష అదో అదన్నట్టు అతను ఇక్కడ కనబడే మన మంత్రి మల్లారెడ్డి సార్ ఏమన్నాడో విన్నారు కదా ఇప్పుడు దేశానికి ఏమో పిఎం మన సీఎం కేసీఆర్ సారు ఇప్పుడు మన తెలంగాణ సర్కారు సీఎం మాత్రం మన రామన్న అంటే కేటీఆర్ సార్ అన్నట్టు అబ్బరదేబా అగో ఇది చూస్తేనేమో మరి చేతి గుర్తు లీడర్కి వెళ్ళి రేవంత్ రెడ్డి సార్ ఏమో ఇక మాకు ఒక్క అవకాశం మీరు అని అంటున్నాడు అగో మరి అడిదిక్కు చూస్తేనేమో బండి సంజయ్ సార్ మాకు కూడా ఒక అవకాశం మీరు మేమైనా చూపెడతామని అంటున్నారు ఎవరు పబ్లిక్ ఏం చేస్తారో చూడాలని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు కానీ ఏదేమైనా ఒక రకంగా చూసుకునే మరి తెలంగాణ రాజ్యంలో ఇప్పుడు మరి అన్ని తీర్ల సంక్షేమ పథకాలు కట్టిన అభివృద్ధి పనులు ఎంతో కొంత అయినాయి కాబట్టి ఇక పక్క సీఎం ఇప్పుడు మన కేటీఆర్ సార్ అవుతాడు ఆయటంగా దేశానికి పిఎం మన సీఎం కేసీఆర్ సార్ అవుతాడని అంటున్నారు ముచ్చటిన తెలంగాణ పబ్లిక్ అగో లీడర్లు ఇక ఇప్పుడు మీకు నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీఎం అంటారు బిఎం అంటారు కానీ జర ఈ ముచ్చట తెలియక మా పబ్లిక్ చాలా పరిచయం అవుతారు జర ఈ పరిచయానికి వెళ్ళి మమ్మల్ని బయట వేయాలంటే మీరు అదను ముచ్చట చెప్పాలా సార్లు అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు ఏందో ఏమో ఈ నడుమ రాజకీయ నాయకులు అరే తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అస్సలు సమజ్ కాదు ఎందుకంటారా ఇప్పుడు మనం అంటే మన తెలంగాణలో బియ్యంతో ఇంత బువ్వ వండుకొని కడుపు నిండా తింటున్నాం కదా అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే గిట్లా మన బియ్యంతో బువ్వ ఎప్పటికెళ్ళి తింటున్నాం అయ్యో గీ పొల్ల గిట్లా అడుగుతుంది ఏందని పరేషాన్ అయితే కాకుర్రి దీని వెనుక ఒక గమ్మత్తు ముచ్చటున్నది గదేందో నేను చెప్తా గాని ముందుగల సార్ మాటలేనుర్రి ఏందో ఏమో ఈ నడుమ రాజకీయ నాయకులు అరే తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అసలు సమస్య కాదు ఎందుకంటారు ఇగో ఇప్పుడు మనం అంటే మన తెలంగాణ బియ్యంతో బువ్వ వండుకొని కడుపు రెండు తింటున్నాం అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇట్లా మనం బియ్యంతో బువ్వ ఎప్పటికెలా తింటాను అగో ఇదేం ప్రశ్న పరిచయం కాకుర్రి ఇక్కడ కనబడే సార్ చెప్తాడు పారి నుండి తెలుగుదేశం రాకముందు తెలంగాణలో జొన్నలు రాగులు లేకపోతే సజ్జలు ఇలాంటి తినేవాళ్ళం మొట్టమొదటిసారిగా తెలంగాణలో బియ్యంతో అన్నం వండుకొని తిన్న ఘనత ₹2 కేజీ బియ్యంతో ప్రారంభమైంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అబ్బరదే బా చంద్రాలు సార్ అంటే చంద్రాలు సారే పోర్రి సారు మీరు అన్న ముచ్చట వాస్తవం ఉన్నది కానీ ఇప్పుడు మీరన్న ముచ్చట మీద ఇక్కడ మా సారు కూడా ఏమో చెప్తాడట కదా మీరు ఒకసారి చెవులు వేసుకోర్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మూర్ఖత్వంతో ఉండేటువంటి అవగాహన రాహిత్యంతో ఉండేటువంటి అవగాహనను బయటపెడుతున్నారు అది అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా అవగాహన రాహిత్యమే కాదు పూర్తిగా గుర్తించినటువంటి అహంకారానికి పరాకాష్ట
తెలంగాణ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బియ్యం తిన్నారు, బియ్యం అలవాటైంది, 2 రూపాయల కిలో బియ్యంతోనే బియ్యం తెలిసి ప్రాంత ప్రజలకు అనేటువంటి చరిత్ర కనీసం అవగాహన లేకుండా మాట్లాడినటువంటి ఆయన తీరు ఖండనార్హం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. చరిత్ర తెలుసుకోకుండా అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. తెలంగాణ మొత్తం భారతదేశంలోనే తొలి వరి అన్నము తిన్నటువంటి ప్రాంతం తెలంగాణ. ప్రపంచానికి వాటర్ షెడ్ పథకాన్ని, వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన ప్రాంతం తెలంగాణ. విష్ణుకుండిల కాలం నుంచి కాకతీయుల కాలం దాకా, కాకతీయుల కాలంలో అభివృద్ధి అయినాక దాన్ని కొనసాగింపు నిజాం రాజుల కాలం దాకా తెలంగాణలో ఉండేటువంటి ఎత్తుపల్లాల నేల మీద వర్షపు నీటిని ఒడిసిపట్టినటువంటి అనేక వేల చెరువులు, కుంటల నిర్మాణం, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేసి ఆ నీటితో వ్యవసాయ అభివృద్ధి చేసినటువంటి ప్రాంతం ఇది. ప్రపంచానికి ఆదర్శమైన ప్రాంతం వ్యవసాయంగా. ఇగో అదన్నట్టు అసలు ముద్ర సారు వరన్నం మీ పార్టీ మా పార్టీ తెచ్చిన వాళ్ళు కాదు సారు, గది ఎరుగట అంటే నిజాం రాజుల కాలంకి వెళ్ళే తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ దాన్ని అంటే మొట్టమొదటిసారికి ఇప్పుడు మన తెలంగాణలో వరి పువ్వుకు పెట్టిన పేరు అన్నట్టు. అగో వరి పువ్వు మీ వెనుకటి నుంచి తింటున్నాను, మళ్ళీ ఇది ఎక్కడ విచిత్రమైన మాటలని మస్తు మంది అన్నట్టున్నాడు. గట్టలకి ఈ మాట అన్నందుకు మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగారెడ్డి నిరంజన్ సార్ డిమాండ్ చేసిండు. కాదు చంద్రాల్ సార్ వచ్చిన పనేంది, మళ్ళీ మీరు మాట్లాడే వరుస ఏందని ఇట్లా చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్ పెడతారు సోషల్ మీడియాలో. ఇక మొత్తానికి ముచ్చటంతా ఇంటింటికి తెలుగుదేశం అనే ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళకి ముచ్చటంతా మాట్లాడుకుంటూ వచ్చిండు మన చంద్రాల్ సార్. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లా చిటుకు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. ఉరకత్తనం వర్రి మనుషులు ఆగమైలు కదా, ఊరుక భయం పాడుగాను. అరే ఈ వేళకెళ్ళి వచ్చినారా నాయన, అరే బండి కూడా బోల్తా పట్టట్టున్నది కదా. అరే చూసిన ఆరులా జరగా అడవిలకో లేకపోతే గట్లనేకి ఏదైనా చూడనీకో గిట్లా జర చెట్ల పోంచి పోతాండి, జర చూసుకోరు పోరి. అయ్యో ఇప్పటికే అడవిలో ఉన్న చెట్లని నరికెత్తానమని ఇక లోపల ఉన్న మూగ జీవాలన్నీ బయటకు వస్తానే, గట్లనే క్రూర మృగాలు అయితే ఆగం చేస్తానే. జర వీళ్ళ టైం మంచుకుంటే ఇంకేం కాలే కానీ ఆయనతో ఏమైనా అయితే ఏంది పరిస్థితి అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎట్లున్నాయి ఇలా ఇటు మా అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. చలో గిసంటి ముచ్చట్లు మళ్ళీ రేపిని పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మా న్యూస్.